హాయ్ ఫ్రెండ్స్, లక్ష్మీదేవి తల్లి అనమాట. ఈరోజు ఆ తల్లి శ్రావణ శుక్రవారం వరలక్ష్మి వ్రతం కాబట్టి ఆ తల్లి ఏ వరమైనా కానీ ఈరోజు వరం ప్రసాదించుతుందనమాట. పసుపు కుంకాలతో నిత్యం ఉండాలని ఆ తల్లి దీవించుతుందన్నమాట. ఆ తల్లిని వేడుకొని ఆ తల్లిని సేవించుకునే వారికి అందరికీ ఆ తల్లి కరుణ కటాక్షం కలగాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ఎంతో ప్రీతిపాత్రమైన వినాయకమైన స్వామి ఆ తల్లికి గణపతి స్వామి. ఆ తల్లికి గణపతి స్వామి అంటే ఆమెకు చాలా ఇష్టం అన్నమాట. లక్ష్మీదేవి తల్లికి, ఆ లక్ష్మీదేవి తల్లికి కొడుకు అన్నమాట వినాయకుడి స్వామి. అమ్మవారి ముందరైతే ఈ చక్రం ఉంటుందన్నమాట, ఎప్పటికీ ఉంటుందన్నమాట. ఈ చక్రాన్ని పూజించినా కానీ ఆ తల్లి కరుణా కటాక్షం మనకు కలుగును. ఆ తల్లికి సేవించుకుంటున్నారన్నమాట, పూజలు చేస్తున్నారు అన్నమాట. మా ఊరి శివాలయం అన్నమాట ఇది. మా ఇంట్లో అమ్మవారు అన్నమాట. ఈ పొద్దు వరలక్ష్మి వ్రతం కాబట్టి లక్ష్మీదేవి రూపం చేసినాం అన్నమాట. బాగుందా మా అమ్మవారు? నచ్చితే కామెంట్ చేసి లైక్ చేయండి. మా ఇంటి దేవత పుట్టాలమ్మ తల్లి. ఇవి వచ్చేసి గౌరమ్మ, బియ్యం పరమన్నం, అరటిపండు, సీని పండు అన్నీ వేసినామంట. ఈ జ్యోతి అయితే అఖండ జ్యోతి అనమాట, ఎప్పటికీ వెలుగుతుంటుంది మా ఇంట్లో. ఆ తల్లికి ఎప్పటికీ మేము వెలిగిస్తుంటాం అన్నమాట. ఆ అఖండ జ్యోతిలో నూనె పట్టించుకునే కానీ మనం ఏదన్నా నొప్పులు ఉన్నా పట్టించుకునే కానీ నొప్పులు ఏటుకు ఒక 10 నిమిషాల కల్లా తగ్గిపోతాయి అన్నమాట. చూడండి, మా ఇంట్లో ఉండే అమ్మవారు అన్నమాట. మీకు నచ్చితేనా కామెంట్ చేసి లైక్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.